చాలా బాగా పాడుతున్నా. సో తమ్ముడు, ఇందాక మీరు ఫోన్ గురించి పాడినప్పుడు ఆ ఒకటి మర్చిపోయినాం మనం. ఎట్లా ఆపరేట్ చేసిండు ఏంది అనేసి అడిగిన తర్వాత చెప్తా అక్క అన్నారు. అరే అవును, ఒకటి సెట్టింగ్ ఉంటది అక్క, అంటే ప్రతి ఫోన్ లో అది ఉంటది, దాన్ని టాక్ బ్యాక్ అంటారు. టాక్ బ్యాక్ అది ప్రతి ఫోన్ లో ఉంటది. ఆ సెట్టింగ్స్ అనేటివి మనం చేసుకుంటే ఆ ఫోన్ స్పోకెన్ ఫీడ్బ్యాక్, అంటే మనం ఏదైనా టచ్ చేస్తే అక్కడ ఉన్న ఐకాన్ అది అనౌన్స్ చేస్తుంది. దాన్ని టూ టైమ్స్ ట్యాప్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. అట్లా అట్లా డిజైన్ చేసింది అన్నమాట టెక్నాలజీ. అది గూగుల్ నుంచే ఉంటది. దానికి టాక్ బ్యాక్ అంటారు. సో దానివల్ల మేము ఈజీగా ఆపరేట్ చేస్తాం. ఇవన్నీ కాదు, మేము సిస్టమ్స్ కూడా ఆపరేట్ చేస్తాం, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్. సో దానికి కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, తర్వాత అవుట్ నుంచి కూడా అంటే మనం వేసుకోవచ్చు సాఫ్ట్వేర్స్ అట్లా. సో టెక్నాలజీ మేము అసలు ఎట్లా వాడాలో అట్లా వాడతాం. మేమే ఏం వాడట్లేదు. మా నిజంగా కళ్ళలో కూడా మాకే ఇంతవరకు తెలియదు, చెప్పేంత వరకు కూడా. వాడుకున్న వాళ్ళకు వాడుకున్న తీరట. ఇప్పుడు ఎట్లా దోచుకున్న వాళ్ళకు దోచుకున్నంత అట్లా అని కూడా చెప్పలేము అక్క. ఎందుకంటే ఇప్పుడు మంచికి వాడుకోవాలనుకుంటే అది మంచి చేస్తుంది, మనం చెడుకు మంచి కంటే చెడుకు వాడుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో టెక్నాలజీని వాడండి, తప్పలేదు. కానీ దానికి వాడేదానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థవంతంగా వాడుకుంటే అది మనకు ఒక మంచి అందంగా కనబడుతుంది. అర్ధాంతరంగా వాడుకుందాం అనుకుంటే అది మనకు ఎట్లన్నా మనల్ని ఆగమే చేస్తుంది. అది ఏదైనా సరే, టెక్నాలజీ అయినా ఏమైనా సరే. సో సూపర్ తమ్ముడు. మళ్ళీ తర్వాతకి మీ ఇద్దరు మంచిగా భార్యాభర్త దాంపత్యం మీద ఒక పాట పాడాలి, ఇద్దరు డూయెట్లో వాడాలి. ఫస్ట్ చెప్తున్నా, గుర్తు చేసుకోండి. ఈ లోపు తమ్ముడు, నీకు బాగా అంటే ఈ ఫోక్ లో బాగా ఇష్టమైన, అంటే మీ గురువు ఓకే, గురువు కాకుండా ఇంకా ఏ సింగర్ అంటే బాగా ఇష్టం? ఫోక్ లో అంటే నాకు గోరెటెంకన్న, సుద్దాల సుక్తేజ. సో మరి గురువు వాళ్ళు కూడా మా ఆది గురువు. వాళ్ళు కూడా ఆది గురువు, అంటే గురువు కంటే ఇంకా పెద్దోళ్ళు అన్నమాట. సుద్దాల సుక్తేజ సార్ గాని గోరెటెంకన్న సార్. సో మరి గోరెటెంకన్న సాంగ్, ఆయన పాట చాలా ఉన్నాయి. గాలిలోన ఈదుకుంటూ గంగవై ఉరుకుతున్న కుంగమ్మ, ఓ కుంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవే కుంగమ్మ, ఓ కుంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కుంగమ్మ, నీ పేరంట రాసిపోవే కుంగమ్మ, మడుగుల్లో మునిగిన మైలంటాదు నీకు, వంపుల్లో దిగిన ఒంటి పురుదంటదు, వెండి తీగలతో రెండు రెక్కలు ఏ దేవుడల్లే, వెండి తీగలతో రెండు రెక్కలు ఏ దేవుడల్లే, మాసిపోని తను ఉన్న కుంగమ్మ, నీవు చూసుకొని మురిసిపోవు కుంగమ్మ. ఎంత గొప్పగా రాసిండు ఆ పాట. అసలు నిజంగా గోరెటెంకన్న గారి సాంగ్స్ కానీ మామూలుగా అసలు ఒక కొంగ గురించి, మడుగుల్లో మునిగిన మైలు అంటది నీకు, వంపుల్లో తిరిగిన అసలు బురద కూడా అంటది రెక్కలకు, మాసిపోని తను ఉన్నా నువ్వు చూసుకొని మురిసిపోవు అంటే అది మామూలు గట్ల చిన్న చిన్న విషయాలనైనా తీసుకొని, వాళ్ళ ఇంట్లో ప్యాను ఉన్నది మానపు మోతున్నది, ఇంట్లో ప్యాను ఉన్నది మానపు మోతున్నది, సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు పడతదో గల్లీసిన్నది, వాళ్ళింట్లో టీవీ ఉందిరా దాని శబ్దం ఏందో చూడరా, అది లోటల రాళ్ళేసినట్టు లొడలుడ గల్లీ. అంటే వినడానికి మనకు నవ్వు వస్తుంది, కానీ నిజమే అది. ఆ టీవీలో ఏమొస్తుందో అర్థం కాదు, ఎందుకంటే స్పీకర్లు దానికి మంచిగా ఉంటాయి, దాని డిస్ప్లేలు బొమ్మలు సరిగ్గా కనబడాయి. కోరి కోరి వారమూల కూర తెచ్చుకుంటారు, కొత్తిమీర పుదీనాలు దాంట్లో కలుపుకుంటారు, మరి అల్లమెల్లి గడ్డలేసి మసాలా తట్టించిన మోరి కంపు వాసనకు కూర కంపు కొడుతుంది.
వాళ్ళు ఎంత ఒక పావు కిలో చికెన్ తెచ్చుకుంటారు పేదిళ్ళలో. ఇప్పటికి కూడా జరుగుతుంది సిటీలల్లో. మనం మనం అనుకుంటాం కానీ లగ్జరీ బతుకులు ఎన్ని ఉన్నాయో అంతకంటే దారుణమైన పేద బతుకులు కూడా కన్నే ఉన్నాయి. ఆయన నిజంగా చూసి అనుభవించి అక్కడే ఉండి నిజంగానే అనుభవించి, అంటే నిజంగానే చెప్తున్నా నేను అక్కడ ఉన్నారా, అందుకే నాకు ఇవన్నీ తెలుసు అట్లా రాసిన ఆయన పాట అన్న వాళ్ళ మధ్యలో గడిపిండంట. పాట నిజంగా తెలంగాణ మూమెంట్ అప్పుడే వచ్చింది అనుకుంటా. సో ప్రజల హృదయాలని చాలా మందిని ఆ ఇండ్ల కన్నా మేలురా ఫలక్నామా అంటే చిన్న ఆ డబ్బాలు అవి ఇంతే ఉంటాయి. పాత రైలు డబ్బాలో లేపడా ఉన్న వెందిరు గల్లీసి ఉన్నది. అది అది అవన్నీ చాలా ఏమంటారు, ఏమి మారేను రా ఈ పేదల బతుకులు ఎందుకింత హీనంగున్నైరా. 30 ఏళ్ళు నిండనే లేదు ముఖం మీద ముడతలున్నాయి. 40 ఏళ్ళు దాటనే లేదు నొసటి మీద గీతాలున్నాయి. అదృష్ట రేఖాలంటారా బుద్ధి దీవుల్లారా వీళ్ళకొచ్చిన కలిగీతలురా. ఈ పాట పూర్తిగా వాడండి, పల్లవి చరణం అన్న వాడండి పాట. ఏమి మారేను రా ఈ పేదల బతుకులు ఎందుకింత హీనంగున్నైరా. ఏమి మారేను రా ఈ పేదల బతుకులు ఎందుకింత హీనంగున్నైరా. 30 ఏళ్ళు నిండనే లేదు, మరి 30 ఏళ్ళు నిండనే లేదు ముఖం మీద ముడతాలున్నాయి. 40 ఏళ్ళు దాటనే లేదు నొసటి మీద గీతాలున్నాయి. అదృష్ట రేఖాలంటారా దిది బుల్లారా వీళ్ళకొచ్చిన కలిగీతలురా. ఈ పాట కొంచెం చాలా రోజులైంది, ఇంతవరకు గుర్తుంది నాకు. చాలా పెద్ద పాట, ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అర్థం ఉంటది. అవును, అది అసలు మనం నిజంగానే ఇప్పుడు చూస్తున్నామా అన్నట్టే ఉంటది. ఆయన పాటలు నిజాయితీ అంటే ఎట్లా, ఆయన పాటలు నిజం ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉంది, ఇది సిచ్యువేషన్ జరుగుతుంది అన్నట్టే ఉంటది. అట్లుంటాయి ఆయన పాటలు. సో నైస్. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నీలమ్మ 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 సాలెటి వానకే తుల్లింత తల్లి సాలు సాలుకు నువ్వు బాలింత. ఇది ఒకటి మళ్ళీ, ఎందుకంటే నేల గురించి సాలెటి వానకి తుల్లింత నువ్వు సాలు సాలుకు బాలింత అంటే ఆయన ఎంత గొప్పగా రాసిండంటే ఒక లైన్ ఉంటది, అది నాకు పూర్తి చరణం రాదు, కాకపోతే కడుపులో ఉన్న బిడ్డల కోసము తిరుగుతున్నావేమో సూర్యుని కుడి చుట్టూ నేలమ్మ అని ఉంటది. అది అంటే ఒక 9 నెలలు ఒక కడుపుల తల్లి మోసినప్పుడు ఆ తల్లి ఎన్ని గుళ్ళకో తిరుగుతుంది బిడ్డ కోసం. అట్లాంటిది నేలమ్మ ఇన్ని బొగ్గుబాయిలు తవ్వుతున్నారు, వస్తున్నారు పోతున్నారు. రోజు ఎంతమంది ఎన్ని బొగ్గుబాయిలలో దిగుతారు, మళ్ళీ బయటకు వస్తారు. వాళ్ళు క్షేమంగా రావాలి, వాళ్ళు బయటికి కూడా క్షేమంగా పోవాలని ఎన్నిసార్లు నువ్వు గుడి చుట్టూ అంటే సూర్యుడి గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినావు అని నిజంగానే రాదు. మస్తు. అసలు ఆ పాట నాకు చాలా ఇష్టము. సిద్ధాల శక్తి జన చెప్పే విధానం అప్పుడు కూడా నేను ఒక ఇంటర్వ్యూ విన్నా. అసలు ఆ పాట అంత బాగా ఎట్టైన పాట కదా. సో ఎందుకు పుట్టింది ఆ పాట, అసలు మీకు ఎట్లా వచ్చింది ఆలోచన అంటే అప్పుడు చెప్పారు సార్ గారు. వాళ్ళక్క డెలివరీ ప్రెగ్నెంట్ అయ్యి ఇంటికి వచ్చిందంట. మళ్ళీ బాబు పాప పుట్టినాక హాస్పిటల్ నుంచి మళ్ళీ తీసుకొస్తారు కదా. సో అక్క అని పోయి ఎవరికి పట్టుకుంటున్నాడంట. పట్టుకుంటే వాళ్ళ అమ్మ చెప్పిందంటే వద్దు బిడ్డ. అప్పుడేమో కడుపులో ఉన్నప్పుడేమో అట్లా పట్టుకోవద్దు కొడుక, అక్క కడుపులో ఇట్లా ఉన్నారు ఇబ్బంది అయితే
ఇబ్బంది అవుతుందని చెప్పినాక సరేలే అనేసి ఇంకా మా అక్కకి బాబు ఎవరు పుట్టినారు కదా, సో ఇప్పుడు మా అక్క మంచినది కానీ ఇట్లా పట్టుకోదని ఉరుకుతాడంట. సో అప్పుడు వాళ్ళ అమ్మ కూడా మళ్ళీ చెప్తాదంట, అట్లా పట్టుకోవద్దు కొడుక, అక్క పచ్చి బాలింతారా అని చెప్తాదంట. అందుకే సాలేటి వానకు తుల్లింత, అవ్వ సాలేటి వానకు తుల్లింత, ఇక సాలు సాలుకు నువ్వు బాలింత. ఇట్లా అసలు ఆ లైన్ నిజంగా ఒక్కొక్క పదము వివరణ చెప్తుంటే వాళ్ళిద్దరే అంతే అంతే. అసలు వాళ్ళ పాటలు నిజంగా ఇంకా వాళ్ళ మాటలు కానీ పాటలు కానీ ఇంకా వినాలి వినాలి. అంటే వాళ్ళు అంత అంతటి అదృష్టం, ఎంతటి అదృష్టం నాకు దక్కిందంటే వాళ్ళు పక్కనే కూర్చోబెట్టుకొని నాకు వాళ్ళ అనుభవాలు, వాళ్ళ మాటలు నేను విని వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకున్నానో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ నన్ను ఇంతలా మాట్లాడిస్తుందంటే ఒక అందుకు కారణం వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అవన్నీ షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళతో కలిసి నేను చేసిన జర్నీ, వాళ్ళు నువ్వు ఇంత ఉన్నావురా కానీ నువ్వు చాలా విషయాలు గుర్తుపెట్టుకుంటావు అని వాళ్ళు పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్లు చెప్పేది. అంటే మేము ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా, అంటే ఇట్లాంటి రాసినాం ఇట్లాంటి పాటలు, దీని అర్థం ఇట్లుంటది, ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకొని ఇవన్నీ ఈ రోజు ఇంత మాట్లాడగలుగుతున్నా అంటే దానికి ఒక కారణం కూడా వీళ్ళు కూడా. సో వాళ్ళతో కలిసి గడిపిన అదృష్టమైన టైం ఇవన్నీ కూడా నాకు సపోర్ట్ అయినాయి. నిజంగా